పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సంచలన నిర్ణయం దిశగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కి రాజీనామా చేసే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఆ రాజీనామా కూడా ఉగాది తరువాతే అంటూ ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కి ప్రాధాన్యత ఇవ్వడంలో తీవ్ర అసంతృప్తి తనలో రగులుకోవటం జరిగింది. ఇక బీఆర్ఎస్ వైపు ఈ మేరకు కూడా జీవన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు జీవన్ రెడ్డి టచ్ లో ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇక ఈ మధ్య కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిలో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ మరోవైపు అనుచరుల నుంచి కూడా ఒత్తిడి ఉన్నట్లు, బీఆర్ఎస్ లో అయితేనే తనకి సరైన మర్యాద లభిస్తుందంటూ కూడా వారందరూ విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డికి నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలు ఫోన్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నట్లుగా వస్తున్నటువంటి వార్తల పూర్తి సమాచారం ఏంటి, అసలు కాంగ్రెస్ కి రాజీనామా చేయబోతున్నారా ఈ ఉగాది తర్వాత అనే డీటెయిల్స్ ని కూడా మా ప్రతినిధి సతీష్ తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, జీవన్ రెడ్డి విషయంలో వినిపిస్తున్నటువంటి మాటల గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూలో జీవన్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ అటు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా, ఆ చేరిన తరుణంలో కూడా మరి జీవన్ రెడ్డికి చెప్పలేదు, జీవన్ రెడ్డికి చెప్పకుండానే పార్టీలోకి చేర్చుకున్నారనేది అప్పటి నుంచి కూడా దాదాపు ఈ మొత్తం సంఘర్షణ జరుగుతూ ఉంది. ఈ సంఘర్షణకు సంబంధించి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ జీవన్ రెడ్డిగానే మొత్తం ఆ నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఉగాది తర్వాత జీవన్ రెడ్డి అంశానికి, జీవన్ రెడ్డి ఇష్యూకి ఎండు కార్డు పడనుంది. సో మొత్తంగా ముగింపు కార్డు పడనుంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కాకుండా, అంటే జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా అటు సంజయ్ వర్గానికి మరి టికెట్లు ఇవ్వడం కావచ్చు, టికెట్లు వాళ్ళు గెలవడం కావచ్చు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి మరి జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా గెలిపించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున ఒక 15 మంది ఇండిపెండెంట్లు గెలిపించుకున్నప్పటికీ చైర్మన్ పదవి రాకపోవడం, ఏదైతే సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మరి చైర్మన్ ఇవ్వడం, ఇదంతా కూడా చర్చ జరిగింది. దాని తర్వాత ఆయన చాలా నిరాశతో ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల టైంలోనే మొత్తం కూడా రాజకీయ సమీకరణలు అన్నీ మారిపోయినాయి. ఆ మారిపోయిన తరుణంలోనే ముఖ్యంగా కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీఆర్తో కొంత సంప్రదింపులు జరిగినట్లు చర్చకు వస్తూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ అలాగే కేసీఆర్తో కూడా మరి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మంచి ముహూర్తం ఏదైతే ఉగాది తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కీలక ఏదైతే మున్సిపల్కి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా కేటీఆర్ వ్యవహరించారో అక్కడ సంప్రదింపులు అన్నీ కూడా అయిపోయినాయి. దాంతోపాటు కేసీఆర్ కూడా మరి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఒక భారీ బహిరంగ సభ జగిత్యాలలో పెట్టుకొని సాధారణంగా ఆహ్వానిస్తాం, మీకు మీ ఎక్స్పీరియన్స్కి, మీకు మీ సుదీర్ఘ అనుభవానికి ఎక్కడ కూడా లోటుపాట్లు ఉండవు, బీఆర్ఎస్ పార్టీలో తగిన స్థానం కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే భరోసా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఈ విమర్శలన్నిటికీ కూడా మరి 20 తారీఖు రోజున జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా అంటే అవుననే సమాధానాలు మొత్తం రాజకీయ వర్గంగా వినబడతా ఉంది. 20 తారీఖు రాజీనామా చేస్తారు, దాదాపు 25 లోపు బీఆర్ఎస్ పార్టీలో మంచి రోజు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అనేది స్పష్టంగా కనబడుతుంది. దీనికి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జగిత్యాలకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సీనియర్ నేత, జగిత్యాలకు సంబంధించి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో ఒక ఫంక్షన్, ఒక ఏదైతే ఓపెనింగ్ ఉందో ఒక షాప్ ఓపెనింగ్లో భాగంగా ఆయన మరి ఇద్దరు కలిసి జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వీళ్ళిద్దరూ కలిసి చాలాసేపు సుదీర్ఘకాలంగా మాట్లాడుకున్నారు. జగిత్యాల ఇష్యూ పైన, జగిత్యాలలో జరుగుతున్న మొత్తం రాజకీయ వ్యవహారం పైన కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ మాట్లాడు అయిపోయిన తర్వాత ఈ దాదాపు జరిగి ఒక 15 రోజులు అవుతుంది. సో ఈ 15 రోజుల తర్వాత ఇప్పుడు ఈ మ్యాటర్ రావడం, ముఖ్యంగా ఆ రోజు కూడా డిస్కషన్ విద్యాసాగర్ రావు
జీవన్ రెడ్డికి జరిగిన సంభాషణ, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, మీరేం కావాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి రావాలనుకుంటే ఒకవేళ మీరేం కావాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఆయన స్పష్టంగా అడిగి ఇటు కేసీఆర్కి హరీష్ రావుకి చేరవేసినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకు ఇంత స్పష్టంగా కనబడుతుంది అనేది మనం చూస్తే కనుక కల్వకుంట్ల కుటుంబానికి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కల్వకుంట్ల అదే కుటుంబం కాబట్టి అంత సాన్నిహిత్యం ఉంటుంది. దాంతోపాటు దానికి సంబంధించి వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నేరుగా విద్యాసాగర్ రావు తోటి మరి సంప్రదింపులు చేసుకోవడం కావచ్చు. అలాగే ఇప్పటికే మొత్తం కూడా ఖరారు అయిపోయింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అంటే సతీష్, ఈ అంశంలో రీసెంట్ గానే జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన మనసు మార్చుకునే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చారనుకోవాలా? డెఫినెట్గా ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైతే రాజ్యసభ సీటుకు సంబంధించి కూడా అంటే ఆయన నిరాశపడినారు. ఇప్పటికే ఏదైతే జగ్గారెడ్డి కావచ్చు పలు కీలక నేతలు కూడా మరి ఈ రాజ్యసభ సీటు జీవన్ రెడ్డికి ఇవ్వాలి, ఇప్పటికే సుదీర్ఘ అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు, 40-45 సంవత్సరాల పాటు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా కాకుండా వేరే కండువా కప్పుకున్న దాఖలాలు లేవు. సో ఒక మంచి నికారస్ అయిన కాంగ్రెస్ వాది అంటూ కూడా మరి అందరూ సిఫార్సు చేశారు. సీనియర్ నాయకులు అందరూ కూడా జీవన్ రెడ్డికి పదవి ఇవ్వాలి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంతో మరి ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వేం నరేందర్ రెడ్డికి సీటు రావడం రాజ్యసభకు, సో మొత్తం కూడా ఆయన నిరాశ చెందారు. ఇంకా కాంగ్రెస్ నన్ను పట్టించుకునే పరిస్థితి లేదు అని డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సన్నిహితులు ఉంటారో జీవన్ రెడ్డి సన్నిహితులతో సుదీర్ఘ కాలం పాటు చర్చిస్తూ ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు, అత్యంత సన్నిహితులతో మీటింగ్ పెట్టుకొని సో అసలు బీఆర్ఎస్లో చేరితే రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అన్నీ కూడా చర్చిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు అలాగే శ్రీధర్ బాబు కావచ్చు వీళ్ళిద్దరూ బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ మాటలను వినే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు జీవన్ రెడ్డి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అది 25 తారీఖా లేదంటే 20 తర్వాత ఉగాది తర్వాత మంచి రోజు చూసుకొని ఎప్పుడు చేరుతారు అనేది కూడా మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ జీవన్ రెడ్డి ఎపిసోడ్కు ఇంకా జగిత్యాల ఇష్యూకి జీవన్ రెడ్డి ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. జీవన్ రెడ్డి అనుచరుల విజ్ఞప్తి మరికే తను పార్టీ మారుతున్నట్లు చూడాలా? డెఫినెట్గా జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు, ఆయన మంత్రిగా చేశారు, ఆయన అన్ని పదవులు అంటే ఇక్కడ రాష్ట్రంలో అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి చేశారు, అనుభవం ఉంది, పార్టీలో ఏంటి పార్టీ సిద్ధాంతాలు కావచ్చు పార్టీ విధి విధానాలు కావచ్చు అన్నీ కూడా ఆయనకు తెలుసు. సో ఇప్పుడు మనుగడ లేదు అంటే జీవన్ రెడ్డి అనుచరులు కీలక అనుచరులు కావచ్చు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి ఆయనను కాదని వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకి అది దక్కట్లేదు. సో మరి ఈ జీవన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్లో ఉంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి సో బీఆర్ఎస్ మనల్ని ఆహ్వానిస్తుంది. సంజయ్ ఎట్లాగో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు, ఇప్పుడు ఇటు బీఆర్ఎస్లో కూడా సీటు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ ప్లేస్ను మనం పూడ్చి మన పనులు మనం చేసుకుందాం, జగిత్యాలని అభివృద్ధి చేసుకుందామంటూ కూడా మరి సాన్నిహితులు అందరూ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకే మరి ఆయన కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీ మారితే దాదాపు మరి రాజకీయ జీవితం అయిపోవస్తుంది. సో ఇప్పుడు పార్టీ మారితే గనక మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీలో ఆయన అంటే క్లారిటీ రావాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు సంజయ్కి అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి అసంతృప్త, లేకపోతే కాంగ్రెస్ మీద అసంతృప్త? డెఫినెట్గా అధిష్టానం పట్టించుకోవట్లేదు. ఇటు కాంగ్రెస్ ఎవరు కూడా దాదాపు ఒక అడ్లూరి లక్ష్మణ్ తప్ప వేరే ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో హైకమాండ్ కూడా మరి సీనియర్ నేత కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నారు, రాజ్యసభ సీటు ఇస్తారు అని అనుకున్నారు. కానీ రాజ్యసభ సీటు కూడా రాకపోవడం కొంత సీనియర్ వ్యక్తులు సీనియర్ నాయకులకు అందరికీ కూడా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో అంత వాల్యూ లేలే అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ మేరకే వాళ్ళ అనుచరులు వాళ్ళ కార్యకర్తల మేరకే ఆయన పార్టీ మారుతున్నారు అనేది స్పష్టంగా కనబడుతోంది. దాంతోపాటు కాంగ్రెస్లో సీనియర్ నాయకులకి ఎవరికి కూడా తగినంత స్థానం కల్పించట్లేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తగిన స్థానం కల్పించట్లేదు అంటూ కూడా మరి చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే బీసీ లీడర్లు చాలామంది ఉన్నారు, అట్లే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి కూడా తగిన
పదవులు కావచ్చు, తగిన మర్యాద కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఇవ్వట్లేదు అంటూ కూడా మరి విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ మొత్తానికి జీవన్ రెడ్డి ఎపిసోడ్ అంతా కూడా మరి ఇప్పుడు ఈ 25 తారీఖు లోపు డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జీవన్ రెడ్డి విషయంలో మనం గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో కూడా ఉన్నారు. ఇక్కడ తనకు ప్రాధాన్యత లభించకుండా కాంగ్రెస్ అధిష్టానం వేరే వాళ్ళకి ఇక్కడ సంజయ్కి ప్రాధాన్యత ఇవ్వటం మీద కూడా తనలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇక వీటన్నిటి నేపథ్యంలో చాలా ఒక హైడ్రామా వాతావరణమే చోటు చేసుకుందని చెప్పాలి. ఇక ఈ క్రమంలో కూడా జీవన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్లో అయితేనే తనకి సముచితమైన గౌరవం లభిస్తుందని తనకు ఉన్నటువంటి అనుచరులు కానీ వీళ్ళు చెప్పటము జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ 20-25 తారీఖుల్లో కూడా డెఫినెట్గా కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారా అనే విషయం మీద మనకు ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు, కాంగ్రెస్కి రాజీనామా చేయనున్నారు అనే ప్రచారం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.